రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున సాయం అందిస్తోంది. ఇది ఏడాదికి 2 విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది. రబీ సీజన్ లో పంట సాగు చేసిన రైతులకు మొదటి విడత నిధులు ఇప్పటికే అందించారు. ఈ రోజు భూపాల్పల్లి జిల్లా కటారం వద్ద జరిగే బహిరంగ సభలో రెండో విడత నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ విడతలో 45,11,947 మంది రైతులకు 2,206 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. దీంతో రెండు విడతల కలిపి మొత్తం 5,653 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. రెండో విడతతో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు అందించనున్నారు. మూడో విడత చెల్లింపులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా పథకం సక్రమంగా అమలు కావాలంటే ప్రతి సీజన్ కి సుమారు 9,000 కోట్ల రూపాయలు, ఏటా 18,000 కోట్ల రూపాయలు అవసరం. ఈ నిధులను ఒకేసారి చెల్లించడం కష్టమైనందున ప్రభుత్వం విడుదల వారీగా జమ చేస్తోంది. రెండో విడత నిధులు ఇంకా ఖాతాలో జమ కాని అర్హత ఉన్న రైతులు సమీపంలోని వ్యవసాయ శాఖ లేదా రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించాలి. భూమి పట్టా మరియు అవసరమైన వివరాలు సమర్పించి తర్వాత వారి ఖాతాలకు కూడా నిధులు జమ అవుతాయి.